హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సెప్ట్రాన్ గురించి తెలుసుకుందాం. సో పర్సెప్ట్రాన్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పర్సెప్ట్రాన్ గురించి బాగా అర్థం చేసుకోవాలి. సో మన గనక పర్సెప్ట్రాన్ గురించి క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటే మనం మల్టిపుల్ లేయర్ పర్సెప్ట్రాన్ కానీ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ వాటిని మనం చాలా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ పర్సెప్ట్రాన్ వచ్చేసి మెయిన్గా ఎన్ని ఇన్పుట్ ఫీచర్స్ అయినా తీసుకుంటుంది. సో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈచ్ ఇన్పుట్ ఫీచర్కి ఒక కరస్పాండింగ్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఏ ఇన్పుట్ ఫీచర్స్కి ఎంత వెయిట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. తర్వాత ఒక బయాస్ కూడా ఉంటుంది. సో ఈ బయాస్ అనేది ఎందుకంటే డెసిషన్ బౌండరీని ఆర్జిన్ నుంచి షిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో తర్వాత ఇది వచ్చేసి సమ్మేషన్ ఫంక్షన్. సో వెయిటెడ్ సమ్ అనేది ఇక్కడ ఇన్పుట్స్కి వెయిట్స్ మధ్య జరుగుతుంది. తర్వాత దీని నుంచి వచ్చిన వాల్యూని మనం ఒక యాక్టివేషన్ ఫంక్షన్కి పంపిస్తాము. సో ఈ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఏం రావాలనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టయితే అవుట్పుట్ అనేది 1 or 0 అలా ఉంటుంది. సో లేకపోతే పాజిటివా నెగిటివా, సో అది మనం యూస్ చేసే యాక్టివేషన్ ఫంక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సో జెడ్ వచ్చేసి వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్. సో W1 x1 ప్లస్ W2 x2 ప్లస్ బయాస్. సో ఈ వాల్యూ వచ్చేసి ఇప్పుడు నేను ఒక స్టెప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో 0 కన్నా ఈ జెడ్ వాల్యూ వచ్చేసి 0 కన్నా ఈక్వల్గా ఉన్నా లేదా అబోవ్ 0 ఉన్నా సో అవుట్పుట్ వచ్చేసి 1. ఒకవేళ జెడ్ వాల్యూ వచ్చేసి 0 కన్నా తక్కువ ఉంటే అవుట్పుట్ వచ్చేసి 0. సో ఈ విధంగా ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పర్సెప్ట్రాన్ అనేది హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా ఈ పర్సెప్ట్రాన్లో ఇది ఇన్పుట్ బ్లాక్. సో ఎన్ని ఫీచర్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ యూజింగ్ యాక్టివేషన్ ఫంక్షన్ ద్వారా యూజింగ్ సమ్మేషన్ ఫంక్షన్ ద్వారా క్యాల్కులేట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఒక యాక్టివేషన్ ఫంక్షన్కి సెండ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ పర్సెప్ట్రాన్ అనేది మామూలుగా మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా అయితే నర్వస్ సిస్టమ్ వర్క్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఒక న్యూరాన్ వర్క్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని పర్సెప్ట్రాన్ అనేది తయారు చేశారు. సో ఏ విధంగా అయితే ఒక న్యూరాన్ మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ అయితే ఇస్తుందో సేమ్ అదే విధంగా పర్సెప్ట్రాన్ కూడా డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకొని సో వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ జరిగిన తర్వాత వాటిని మళ్ళీ ఒక యాక్టివేషన్ ఫంక్షన్కి పాస్ చేసి సో అవుట్పుట్ అనేది వస్తుంది. సో పర్సెప్ట్రాన్ అనేది మెయిన్గా బైనరీ క్లాసిఫికేషన్ టాస్క్స్ మనం యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి పర్సెప్ట్రాన్ అనేది ఓన్లీ లీనియర్లీ సపరబుల్ డేటా. సో డేటా అనేది కొంచెం లీనియర్గా ఒక లీనియర్ ఫంక్షన్ యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే పర్సెప్ట్రాన్ అనేది బెటర్గా వర్క్ అవుతుంది. నాన్ లీనియర్ డేటాకి పర్సెప్ట్రాన్ అనేది బెటర్గా వర్క్ అవ్వదు. సో ఈ పర్సెప్ట్రాన్ అనేది ఏవైనా 2 డెసిషన్ బౌండరీస్ని సపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా ఒక డెసిషన్ బౌండరీ క్రియేట్ చేయాలంటే సో ఈ లైన్ వచ్చేసి Z ఈక్వల్ టు W1 x1 ప్లస్ W2 x2 ప్లస్ B. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ లైన్ కనుక్కోవాలంటే ఈచ్ ఫీచర్కి వెయిట్స్ మనకు వచ్చేసి ఈ వాల్యూస్ తెలిసిండాలి. W1 వాల్యూ ఎంత, W2 వాల్యూ ఎంత, B వాల్యూ ఎంత. సో దాన్ని బట్టే ఈ లైన్ అనేది ఇలా ఉండాలా, ఇలా ఉండాలా అనేది వస్తుంది. సో మనం బెటర్గా 2 ఏరియాస్ని సపరేట్ చేయాలంటే ఈ వెయిట్స్ అనేవి కనుక్కోవాలి. సో ఈ ఇన్పుట్ పారామీటర్స్ అనేవి ఎలా ఫైండ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన అవుట్పుట్ వాల్యూస్కి యాక్చువల్ వాల్యూస్కి ఇప్పుడు మనం ఎర్రర్ అనేది
మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ యూజ్ చేసాం అనుకోండి, దాని కాస్ట్ ఫంక్షన్ వచ్చేసి 1/m సిగ్మా ఈక్వల్ టు 1 to m ప్రిడిక్టెడ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ హోల్ స్క్వేర్. సో గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు లైక్ కంప్యూటేషన్స్ ఈజీగా ఉండడానికి లైక్ మనం 1/2తో మల్టిప్లై చేస్తాము. సో ఇప్పుడు దీనికి కనుక మనం గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు W1 క్యాలిక్యులేట్ చేస్తే, సో ఈ పవర్ అనేది ముందరకు వచ్చేసి మళ్ళీ ఈ ప్రిడిక్షన్ ఈ వై క్యాప్కి మళ్ళీ మన డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తే సో x1 అనేది వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిన తర్వాత ఓవరాల్గా మనకు గ్రేడియంట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు W1 వచ్చేసి y ప్రిడిక్షన్ మైనస్ యాక్చువల్ వాల్యూ ఇంటూ x1. సో ఇప్పుడు కనుక మనం గ్రేడియంట్ ట్రైనింగ్ ప్రాసెస్లో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం యూస్ చేసి ఈచ్ టైం లైక్ మనం ఫస్ట్ ఇనిషియల్గా ర్యాండమ్గా ఏవో ఒక వెయిట్స్ అసైన్ చేసుకుంటాము. సో ఈచ్ ఎపాక్లో లైక్ ఆ వెయిట్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా మనం పర్ఫెక్ట్గా ఒక 2 రీజియన్స్ని మనం పర్ఫెక్ట్గా సపరేట్ చేయగలం. సో ఈచ్ ఎపాక్లో మనం W1 ఈక్వల్ టు W1 ప్రీవియస్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసుకుంటాం కదా, అది మైనస్ నీటా వచ్చేసి లెర్నింగ్ రేట్ లైక్ సో ఫాస్ట్గా లైక్ మనం ఆ లాస్ట్ ఫంక్షన్ దగ్గరికి ఫంక్షన్లో ఉన్న మినిమం పాయింట్కి రీచ్ అవ్వాలా లేకపోతే స్లోగా రీచ్ అవ్వాలా అనేది ఈ నీటా వాల్యూని బట్టి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి గ్రేడియంట్ వాల్యూ. సో ఈ విధంగా లైక్ ట్రైనింగ్ ప్రాసెస్లో లైక్ అప్డేట్ చేసుకుంటా లైక్ ఒక ఏదైనా లైక్ 2 ఏరియాస్ని మనం పర్సెప్ట్రాన్తో సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫంక్షన్. సో లాస్ట్ ఫంక్షన్ అనేది ఎందుకంటే లైక్ ఇది వచ్చేసి ఒక మెజర్మెంట్ లాగా పర్సెప్ట్రాన్ అనేది ఒక అవుట్పుట్ వాల్యూస్ ప్రిడిక్ట్ చేస్తుంది కదా లైక్ సో అవి యాక్చువల్ వాల్యూస్కి ఎంత దూరంగా ఉన్నాయి. సో లాస్ అనేది ఎంత తక్కువ అంటే లైక్ అంత బెటర్ మోడల్ అనమాట. సో ఒకవేళ లాస్ ఎక్కువ అంటే అది చాలా వరస్ట్ మోడల్. సో లో లాస్ బెటర్ మోడల్, హై లాస్ వరస్ట్ మోడల్. సో పర్సెప్ట్రాన్లో జనరల్గా ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే లైక్ పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ 0, -y ఇంటూ సో -y అంటే లైక్ y వచ్చేసి యాక్చువల్ వాల్యూ, y క్యాప్ వచ్చేసి ప్రిడిక్షన్ వాల్యూ. మెయిన్గా లైక్ మిషన్ లెర్నింగ్లో కానీ డీప్ లెర్నింగ్లో కానీ అవుట్పుట్ని ఏదర్ లైక్ టార్గెట్ వాల్యూస్ కానీ y ప్రిడ్ కానీ y క్యాప్ కానీ సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మ్యాక్స్ ఆఫ్ 0, x ఉందనుకో, సో ఈ x వాల్యూ ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు దీని వాల్యూ వచ్చేసి x. అలా కాకుండా మిగతాటప్పుడు లైక్ x లెస్ దాన్ 0 ఉంటే వాల్యూ వచ్చేసి 0. సో అలాగే ఇక్కడ ఎప్పుడైతే -y ఇంటూ y క్యాప్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుందో దాని వాల్యూ వచ్చేసి ఫంక్షన్ వాల్యూ వచ్చేసి ఇదే. అలా కాకపోతే లైక్ లెస్ దాన్ 0 అంటే దాని వాల్యూ వచ్చేసి 0. సో ఈ లాస్ట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో పర్సెప్ట్రాన్ మోడల్కి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 2 ఎగ్జాంపుల్ ట్రైనింగ్ పాయింట్స్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి అనుకున్నాం. సో 4 కేసెస్ కన్సిడర్ చేద్దాం. లైక్ ఫస్ట్ వచ్చేసి లైక్ ఇవి వచ్చేసి ఒక యాక్చువల్ వాల్యూస్ అనుకుందాం, యాక్చువల్ వాల్యూస్ ప్రిడిక్షన్ వాల్యూస్. సో యాక్చువల్ వాల్యూ 1, ప్రిడిక్షన్ వాల్యూ 1, తర్వాత యాక్చువల్ వాల్యూ -1, ప్రిడిక్షన్ వాల్యూ -1. సో యాక్చువల్ వాల్యూ 1, ప్రిడిక్షన్ వాల్యూ -1, యాక్చువల్ వాల్యూ 1, ప్రిడిక్షన్ వాల్యూ 1. సో ఇలా తీసుకున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినప్పుడు లాస్ట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో యాక్చువల్ వాల్యూ 1 ఉంది, ప్రిడిక్షన్ వాల్యూ 1 ఉంది. తర్వాత సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది లైక్ 1 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లైక్ 1 ఇంటూ 1. సో మ్యాక్స్ ఆఫ్ 0, -1. సో లాస్ వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ 0, -1 వచ్చేసి 0. సో కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినప్పుడు లాస్ వచ్చేసి 0 వస్తుంది. సేమ్ అలాగే -1 వచ్చినప్పుడు లాస్ వచ్చేసి 0 వస్తుంది. అలా కాకుండా 1 -1 వచ్చినప్పుడు లైక్ లాస్ వచ్చేసి
1 వస్తుంది. సో ఈ విధంగా లైక్ ఎప్పుడైతే రాంగ్గా ప్రిడిక్షన్ చేస్తుందో లాస్ట్ వాల్యూ అనేది 0 కాకుండా సమ్ పాజిటివ్ వాల్యూ వచ్చేసి, సో దాని ప్రకారం లైక్ లాస్ ఉంది కాబట్టి లైక్ నెక్స్ట్ ఇటరేషన్స్లో ఆ వెయిట్స్ని అప్డేట్ చేసుకుంటా. సో ఈ విధంగా లైక్ మోడల్ అనేది నేర్చుకుంటుంది. సో సో ఈచ్ ఇటరేషన్లో ఎలా అప్డేషన్ జరుగుతుందో చూద్దాము. సో ఫస్ట్ లాస్ట్ ఫంక్షన్కి వచ్చేసి, సో మెయిన్గా మనం ఈ వెయిట్స్ని తర్వాత బయాస్ని అప్డేట్ చేయాలి కదా. అవి ఎలా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ ఫంక్షన్ ఉంటుంది కదా, సో ఫస్ట్ దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక చెప్పుకున్నట్లు లైక్ ఎప్పుడైతే లైక్ ఈ y ఇంటూ y క్యాప్ అనేది లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు దాని డెరివేటివ్ వచ్చేసి 0. అలా కాకుండా లైక్ ఎప్పుడైతే లెస్ దాన్ 0 ఉంటుందో అప్పుడు వచ్చేసి లైక్ దాని గ్రేడియంట్ వచ్చేసి లైక్ -5. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి, లైక్ ∂L by ∂W1, ∂L by ∂W2 అండ్ ∂L by ∂B. సో యూజింగ్ లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ద్వారా ఫస్ట్ వచ్చేసి మనం ఇనిషియల్గా W1, W2, B బయాస్ వచ్చేసి ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసుకుంటాము. తర్వాత ఈ చపాకులో సో లాస్ అనేది లైక్ ఒకవేళ లాస్ 0 అయింది అనుకో, లైక్ ఓల్డ్ వాల్యూస్ ఈక్వల్ టు న్యూ వాల్యూస్, సో పర్ఫెక్ట్గా మనం W1, W2, తర్వాత బీటా వచ్చేసి కరెక్ట్గా అన్నట్టు. ఒకవేళ అలా లేకపోతే యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం యూజ్ చేసి లాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ వెయిట్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటామో ఆ వెయిట్తో డెరివేటివ్ కనుక్కొని, సో ఆ వాల్యూ లైక్ లెర్నింగ్ రేట్తో మల్టిప్లై చేసి ఆ ప్రీవియస్ ఓల్డ్ వాల్యూ నుంచి మనం మల్టిప్లై చేసినప్పుడు తర్వాత న్యూ అప్డేటెడ్ లైక్ వెయిట్స్ అనేవి ఈ విధంగా ఈ ఎపాక్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడల్ అనేది ఒక 10 ఎపాక్స్ ట్రైన్ చేస్తుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10, సో ఒక ఫర్ లూప్ రాసుకొని లైక్ ఈచ్ ఇటరేషన్స్లో ఫస్ట్ లైక్ W1 ఈక్వల్ టు సమ్ ర్యాండమ్ వెయిట్స్ అసైన్ చేసుకొని తర్వాత వీటిని అప్డేట్ చేసుకుంటా లైక్ ఈచ్ ఇటరేషన్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్తాము. సో లాస్ అనేది తగ్గకుండా వచ్చేసి మోడల్ అనేది పర్ఫెక్ట్గా డెసిషన్ ఒక 2 రీజన్స్ని సపరేట్ చేస్తుంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ముందుగా నాకు కావాల్సిన మాడ్యూల్స్ అని ఇంపోర్ట్ చేసుకుంటాను. SQLN నుంచి డేటా సెట్స్, తర్వాత SQLN డాట్ లీనియర్ మాడ్యూల్ నుంచి పర్సెప్ట్రాన్ మాడ్యూల్, తర్వాత SQLN డాట్ మోడల్ సెలెక్షన్ నుంచి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, తర్వాత విజువలైజేషన్ కోసం మ్యాట్ప్లాట్లిబ్, తర్వాత పర్సెప్ట్రాన్ మోడల్ బిల్డ్ చేసిన డెసిషన్ బౌండరీని విజువలైజ్ చేయడానికి ప్లాట్ డెసిషన్ ట్రీస్. సో ఆ డేటా సెట్స్లో నుంచి ఐరిస్ డేటా సెట్ లోడ్ చేసుకొని సో ఫస్ట్ 100 లేబుల్స్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఫీచర్స్ వచ్చేసి సెపల్ లెంత్ అండ్ పెటల్ లెంత్ తీసుకుంటాను. తర్వాత టార్గెట్ వాల్యూస్ వచ్చేసి సెటోసా అండ్ వెర్సికలర్. సో వాటిని నేను ఇప్పుడు లైక్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లోకి సో ఫీచర్స్ టార్గెట్స్ వాల్యూస్ పంపిస్తున్నాను. తర్వాత టెస్ట్ సైజ్ వచ్చేసి 0.3 అంటే టెస్ట్ సైజ్ వచ్చేసి ట్రైనింగ్ డేటా సైజ్ వచ్చేసి 70%, టెస్ట్ సైజ్ డేటా వచ్చేసి 30%. సో ఇలా పాస్ చేసిన తర్వాత మనకు ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్ అనే వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఒక పర్సెప్ట్రాన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ ట్రైన్ వై ట్రైన్తో లైక్ పర్సెప్ట్రాన్ని ట్రైన్ చేస్తున్నాను. సో ట్రైన్ చేసిన తర్వాత సో విజువలైజ్ చేయడానికి ప్లాట్ డెసిషన్ ట్రీస్, యాక్చువల్ డేటా, తర్వాత పర్సెప్ట్రాన్ ఆబ్జెక్ట్ పాస్ చేసి తర్వాత లెజెండ్లో లైక్ లేబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసుకోవడానికి గెట్ కరెంట్ యాక్సిస్ డాట్ గెట్ లెజెండ్ లేబుల్ హ్యాండిల్స్ లేబుల్. సో ఇది వచ్చేసి లైక్ కరెంట్ గెట్ కరెంట్ యాక్సిస్ యొక్క వాటి ఆబ్జెక్ట్స్ తర్వాత కరస్పాండింగ్ లేబుల్స్ అనేవి వస్తాయి. సో వాటికి మనం ఫీచర్స్ టార్గెట్ నేమ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం విజువలైజ్ చేసినట్లయితే సో ఈ విధంగా పర్సెప్ట్రాన్ అనేది లైక్ ఏవైనా 2 లీనియర్లీ సపరబుల్ డేటాకి ఒక డెసిషన్ బౌండరీ అనేది క్రియేట్ చేస్తుంది. సో అలాగే మనం త్రీ ఫీచర్స్ అనేవి 3 తీసుకున్నప్పుడు ఒక ప్లేన్ అనేది
వాటిని డివైడ్ చేస్తుంది. సో అలాగా డైమెన్షన్స్ పెరిగే కొద్దీ ఒక హైపర్ ప్లేన్ అనేది సో సో సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇది పర్సెప్ట్రాన్ గురించి.